ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ ఇది. ఈ రోజు సాటర్డే కాబట్టి ఇంటి ముందు అయితే కల్లాపు చల్లేసి ముగ్గు వేసేసాను. సో ఈ రోజు గ్రూపరేషన్ ఫంక్షన్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సింప్లీ ఫేస్ ప్యాక్ చేసుకుని ఫంక్షన్కి అయితే వచ్చాము. సో ఈ స్వీట్ పేరు ఏంటో తెలియదు కానీ మధ్యన కోవా మాత్రమే తిన్నాను. పైన ఏంటంటే ఫ్రూట్స్తో చేస్తారంట. సో చూడడానికి అయితే చాలా బాగుంది, ఏదో యమ్మీగా ఉంటుంది అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అసలు నచ్చలేదు. ఇంకా ఫుడ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. సో ఇంకా తిన్న తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ చేశాను. సో ఈ రోజు ప్రతి వారం కూడా ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు వరకు విజిట్ చేసి అంటే ప్రశాంతంగా కూర్చొని ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో వారానికి ఒకసారైనా వెళ్తాను. మా హస్బెండ్ వారానికి 3 సార్లు వెళ్ళేసి ఇంకా చక్కగా దర్శనం చేసుకొని వస్తారనమాట. ఇంకా నాకైతే వారానికి ఒకసారికి టెంపుల్కి వెళ్ళడానికే కుదరదు. సో ఇంకా కొద్దిసేపు వరకు అక్కడే ఉండేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా 7:30 అలా అవుతుంది. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా సింప్లీగా నేను బిర్యానీ అంటే మిల్ మేకర్ వేసి బిర్యానీ చేస్తాను. సో అంతే ఈరోజు మా నైట్ టైం డిన్నర్ అనమాట. సో అంతే, నచ్చితే లైక్